Looking in my eyes, feel my heart will tell you a lot that words cannot. Hold my hand, don't let me free. I need to hear that you will live for me. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియోని నేను యూట్యూబ్ షార్ట్స్లో పెడతాను, కావాలంటే చూడండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ ప్రిసెట్ లింక్స్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరైతే లెట్ మెషిన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేసి ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ ఇలా డిస్ప్లే అవుతాయి ఇంపోర్ట్ అయిన తర్వాత. సో ముందుగా బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. సో ఈ టైప్ వీడియో అయితే గర్ల్స్కి అయితే మస్తు సెట్ అవుతుంది, ఆసమ్గా ఉంటుంది, బీజిఎంతో మస్తు ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ముందుగా ఇక్కడ 5 గ్రూప్స్ ఉంటాయి. సో తర్వాత ఫోటో మీద టెక్స్ట్ అనిమేషన్స్ అయితే ఉంటాయి. టెక్స్ట్ ఫాంట్స్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మీరైతే లైట్ మెషిన్ యాప్లోకి యాడ్ చేసుకోండి. ఇక్కడి నుంచి అయితే 4 ఫొటోస్ని మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. సో ముందుగా ఈ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్స్లో ఈ ఫొటోస్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తా చూడండి. సో ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ 2 ఉంది కదా. సో ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ పైన పిఎన్జీ ఉంటుంది, కింద ఫోటో ఉంటుంది. సో జస్ట్ ఒక ఫోటో యాడ్ చేసుకోండి ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడి వరకు స్ప్లిట్ చేసుకోండి లాస్ట్ వరకు. సో దీన్ని అయితే ఇక్కడ వరకు కట్ చేసుకోండి. పిఎన్జీ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు కట్ చేసుకోండి ఫోటోని. సో ఫోటోని పిఎన్జీ కిందకి తీసుకురండి. సో ఇలా ఉంటుంది. ఈ ఫోటోని చేస్తే మీరు ఇలా మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో అడ్జస్ట్ చేసుకోండి ఇలా. కొంచెం జూమ్ తక్కువ చేయండి. తర్వాత ఈ ఫోటోకి కింద ఈ ఫోటో వచ్చాయి కదా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కింద ఉన్న ఫోటో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. సో ఇప్పుడు యాడ్ చేసుకున్న ఈ ఫోటోకి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఆ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. సో ఎలా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని బ్యాకప్ చేయండి. తర్వాత ఇలా తక్కువ అవుతుంది, మళ్ళీ మనం ఎక్కడి వరకు అయితే చూడండి ఇక్కడ మళ్ళీ ఇలాగుండేది, ఫస్ట్ ఎలాగుండేది ఇలాగుండేది, ఇక్కడి వరకు అయితే స్ప్లిట్ అయ్యేది. కాకపోతే ఇప్పుడు ఎడిట్ చేసిన తర్వాత ఇలా అవుతుంది. సో మనం మళ్ళీ గ్రూప్ మీద క్లిక్ చేసి డ్యూరేషన్లోకి వెళ్ళి ఇలా జరుపుకోవాలి, స్ప్లిట్ తీసుకోవాలి ఈ ఇక్కడ వరకు 270 వరకు. సో ఇలా మీరు ఒక్కొక్క ఫోటో గ్రూప్ అండ్ మాస్క్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మీ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా మొత్తానికి 10 గ్రూప్స్ అయితే ఉంటాయి. సో 10 ఫొటోస్ అయితే మీరు మంచి ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి, ఆసంగా ఉంటుంది. ఫస్ట్ ఈ ఫొటోస్ అనిమేషన్స్ బీజిఎంతో. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఫోటో వెనకాల టెక్స్ట్ ప్లే అవుతుంటుంది, అనిమేషన్ వస్తుంటుంది. సో మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఇలా క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళి జస్ట్ ఒక మంచి వర్టికల్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకొని పెట్టుకోండి అలాగే. సో ఫోటో రూమ్ యాప్ ఉంది కదా, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ యాప్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఫుల్ ఫోటో యాడ్ చేసుకొని ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో కూడా యాడ్ చేసుకోవాలి. జరుపుకోండి ఫోటోని. సో ముందుగా ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని
లిరిక్స్ కిందకి తీసుకురావాలి. సో ఇలా అనుపమ ఫోటోని మనం ఇన్విజిబుల్ చేసుకుందాం. ఇక్కడ కూడా అనుపమ ఫోటో ఇన్విజిబుల్ చేసుకుందాము. సో ఇక్కడ ఈ ఫోటోని లిరిక్స్ పైకి తీసుకురావాలి. అంటే ఇక్కడ ఇలా ఉంటుంది టెక్స్ట్ యానిమేషన్. సో ఈ ఫోటో లాగా మీ ఫొటోస్ ఉంటే ఈ ఫోటోని యాడ్ చేసుకోండి, మస్తు ఉంటుంది. సో ముందుగా మనం ఇప్పుడు ఇక్కడ మనం ఇన్విజిబుల్ చేసుకున్నాం కదా అనుపమ ఫోటో మీద క్లిక్ చేసి ఈ సింబల్లో క్లిక్ చేస్తే ఇక్కడ 4th ఆప్షన్ ఉంది కదా, కాపీ లేయర్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇన్విజిబుల్ చేసుకుని అనుపమ ఫోటో అవసరం లేదు ఇక. ఇప్పుడు మనం యాడ్ చేసుకుని ఈ ఫోటో క్లిక్ చేయండి. సో ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఎర్ర మార్క్ ఉంది కదా, ఎర్ర మార్క్ క్లిక్ చేసి ఈ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ బటన్ క్లిక్ చేయండి. సో ఇలా ఉంటుంది. కింద నుంచి పైకి ఉంటుంది మోషన్. సో ఇలా స్ప్లిట్ అయితే ఎక్స్ట్రా పార్ట్ని మనం ఎడిషన్కి వెళ్ళి ఇలా తక్కువ చేసుకోవాలి. కొంచెం ఫోటోని అయితే జూమ్ చేసుకుందాం, మనం తీసుకుంటాం. ఇలా ఇంకా చాలు 1730 సైజ్ జూమ్ చేసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఫోటోని మనం కాపీ చేసుకుందాం. సెలెక్ట్ చేసి కాపీ చేసుకుందాం. కాపీ చేసుకుని సేమ్ ఇది ఎఫెక్ట్ మనం కింద కదా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోలేదు ఆ ఫోటోకి. ఈ ఫోటోకి పేస్ట్ స్టైల్లోకి వెళ్ళి డ్రామా క్లిక్ చేసి పేస్ట్ బటన్ క్లిక్ చేసి ఇలా మొత్తానికి సెట్ అవుతుంది. చూడండి ఒకసారి. సో ఇలా అయితే యానిమేషన్ ఉంటుంది. సేమ్ ఇదే ఫోటోని యూజ్ చేయొచ్చు, లేకపోతే మీరు వేరే ఫోటో కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు. నేనైతే సేమ్ ఫోటో యూజ్ చేస్తున్నా. జస్ట్ ఇప్పుడు మీరు ఉంది కదా, ఇప్పుడు యాడ్ చేసుకుని ఈ 2 ఫొటోస్, ఈ ఫోటో కాపీ చేసుకోండి. ఇక్కడ పేజ్ చేంజ్ చేస్తే అనుపమ ఫొటోస్ని ఇన్విజిబుల్ చేసుకోండి. మళ్ళీ ఈ ఫోటో యాడ్ చేసుకున్నాం కదా, ఈ ఫోటో కాపీ చేసుకోండి. ఇక్కడైతే 925 ఇన్సెక్ట్స్ ఇక్కడ పేస్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ లెస్ ఫొటోస్ని అయితే మనం ఫస్ట్ లిరిక్స్ కిందకి తీసుకురావాలి. తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఫోటోని లిరిక్స్ పైకి తీసుకురావాలి. అనుపమ ఫొటోస్ని క్లిక్ చేసుకోండి, డిస్టర్బెన్స్ ఉండదు. క్లిక్ చేసుకొని సో ఇలా ఉంటుంది. కింద పైన ఫోటో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లెస్ ఫోటో పైన ఉంటుంది, కింద బ్యాక్గ్రౌండ్ లెస్ ఫోటో కింద ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఫోటో పైన ఉంటుంది, మధ్యలో లిరిక్స్ ఉంటాయి. సో ఇలా ఉంటుంది లుక్. సో ఇక్కడ మళ్ళీ ఒక 4 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫొటోస్ యాడ్ చేసుకున్నా. సో లాస్ట్లో ఫోటో యాడ్ చేసుకున్నాం. ఇది బ్యాకప్ చేసి సెట్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. సెట్ ఎఫెక్ట్ ఇంటూ ఫోటోస్ ఇచ్చాము. సెట్ ఎఫెక్ట్ 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసి ఈ యాప్స్ స్టిక్ చేయండి, పాపులేట్ చేసుకోండి. 4th ఆప్షన్ పాపులేట్ చేసి పాపులేట్ చేయండి. సో క్లిక్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫోటో మీద ఈ యాప్ వెళ్ళి పేస్ట్ స్టైల్ ఫోటో ఎడ మారుతుంది కదా, ఈ సింబల్ ఆన్ చేసుకొని పేస్ట్ బటన్ క్లిక్ చేయండి. సరే జూమ్ అవుట్ ఎక్కువ అవుతుంది కదా, ఇలా అయినప్పుడు జస్ట్ జూమ్ ఇన్ చేసుకొని జస్ట్ సెట్ అయ్యాలి.
ఫ్రేమ్కి సెట్ అయ్యేలా జూమ్ చేసుకోండి, జూమ్ అవుట్ ఎక్కువ అవుతాయి. సో ఇంకొంచెం కావాలంటే జూమ్ చేసుకోండి. సో ఇలాగే థర్డ్ ఫోటో కూడా సేమ్ ప్రాసెస్. ఇదైతే ఏం డిస్క్రిప్షన్ కాలేదు. సో ఇలా ఉంటుంది. సో సెకండ్ అండ్ ఫోర్త్ ఫోటోకి కెమెరా ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ని కూడా ఆ ఎఫెక్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే బీట్ మార్క్లోకి వెళ్ళి థర్డ్ ఫోటో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ జస్ట్ పేస్ట్ చేయండి. లాస్ట్లో ఈజీ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఎగ్జామ్ 3C బ్లాక్ ఉంది. సో లాంగ్ ప్రెస్ చేస్తే ఆ లేయర్ సెలెక్ట్ అవుతుంది. ఫస్ట్ లేయర్ తర్వాత కింద క్లిక్ చేస్తే పోతే సెలెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో సెకండ్ అవుతుంది. ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ 7 లేయర్ ఫోర్త్ ఆప్షన్ కూడా ఫోర్త్ ఆప్షన్ చేస్తే కాపీ లేయర్స్ కాపీ అవుతుంది. ఓకే అండి. వీక్ వర్క్ ఓపెన్ చేసి ఇక్కడ 8 మిల్లీసెకండ్స్ ఎక్కడైతే పేస్ట్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 7 లేయర్స్ చేస్తే పేస్ట్ అవుతుంది. లాస్ట్లో వచ్చేసి ఎక్స్పోర్ట్ చేయాలి.